మనం ఎప్పుడు కాకరకాయలతో కర్రీ కానీ కారం కానీ పులుసులు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇలా క్రిస్పీగా అయితే కాకరకాయలతో మనం ప్రిపేర్ చేసుకుందామండి. నా పేరు శైలు, శైలస్ కిచెన్ కి స్వాగతం. ఇక్కడ నేను కాకరకాయలు నీట్గా కడిగి తీసుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని కావాలంటే మనం పీల్ తీసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే ఉంచేసి ఇలా పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా బారుగా కట్ చేసుకొని ఆ పైన ఇక్కడ స్పూన్ సాయంతో ఇత్తనాలు అనేది పూర్తిగా తీసేసుకోవాలండి. ఇవి ఇత్తనాలు తీస్తే బాగా వస్తాయి. సో అన్నిటినీ ఇలాగే ఇత్తనాలు అనేది తీసి రెడీ చేసుకోవాలి. ఆ పైన ఇక్కడ కాకరకాయ కొంచెం బారుగా ఉంది కదా, దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేస్తానండి. ఒకవేళ చిన్న కాకరకాయలు అయితే మీరు అలానే కట్ చేసేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ ఇలా బారుగా పీసెస్గా అయితే కట్ చేసుకుంటానండి. ఇలా ఈవెన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి, మరీ ఎక్కువ లావుగా కట్ చేసుకుంటే వేగవండి. ఆ పైన ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ ఈ కాకరకాయలు అనేది యాడ్ చేసుకుంటాను. ఆ పైన దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేస్తానండి. ఒక 20 మినిట్స్ వరకు అయితే అలాగే ఉంచుతాను. ఎందుకంటే కాకరకాయలు కొంచెం ఉప్పు పడితే నీరు అనేది బయటకు వస్తుంది కదా. అలాగే కొంచెం మనకి కాకరకాయ చేదుగా ఉంటాయి కదా, చేదు అనేది పోవాలి అంటే ఇలా చేతులతో కొంచెం మ్యాష్ చేసుకోవాలండి. ఆ పైన ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను కదా, ఇలా కాకరకాయ ముక్కల్ని పిండుకుంటున్నాను. నేను చేతులతోనే పిండేసుకుంటున్నాను. మీరు వీలైతే క్లాత్లో కానివ్వండి, లేకపోతే చూసుకొని ఇలా చేతులతో కూడా పిండేసుకోవచ్చండి. సో ఇలా పిండిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ మరో బౌల్ తీసుకొని దాంట్లోకి ముక్కలు అనేది యాడ్ చేసుకున్నానండి. ఆ పైన చిటికెడ పసుపు, అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఆ పైన ఇక్కడ కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అమ్చూర్ పౌడర్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకుంటానండి. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. దీని బదులుగా మీరు శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసి ఇలా ముక్కలకి పూర్తిగా పట్టేయాలండి. ఆ విధంగా అయితే మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇలా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి అలాగే ఉంచుకుందామని. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా పట్టేసింది కదా. ఆ పైన కొంచెం ఇలా చేతులతో మిక్స్ చేసుకుందాము. అలాగే వాటర్ అనేది మరీ ఎక్కువ పోసుకోకూడదండి. ఇలా కొంచెం లైట్గా చిలకరించుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆ పైన సరిపోకపోతే కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఇలా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. సో ఈ పిండి అనేది ముక్కలకి పూర్తిగా పట్టేయాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఈ మసాలా అనేది ఇలా ముక్కలకి పూర్తిగా పట్టేయాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం పక్కన అయితే ఉంచుకుందామండి. ఆలోపు ఇలా ఒక కళాయి అనేది తీసుకుందాము. దీంట్లోకి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఎలా అయితే పకోడీలు వేసుకుంటామో అలాగే ఇక్కడ విడివిడిగా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని అన్నిటినీ ఇలాగే వేసుకొని పూర్తిగా కొంచెం కాలనిద్దామండి. ఆ తర్వాతే మనం తిప్పుదాము. సో ఈ విధంగా కొంచెం కాలిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. సో చూడండి, ఒకవైపు కాలింది కదా, ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని చూడండి, ఇక్కడ ఇలా కాలిన తర్వాత దీంట్లోకి కొంచెం 2 పచ్చిమిర్చీస్ అనేది కొంచెం లైట్గా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నానండి. ఇలా వేసుకొని ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటాను. ఆ పైన ఇలా పూర్తిగా ఇలా ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఇప్పుడు నేను ఒక టిష్యూ పేపర్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఎక్కువ ఆయిల్ వస్తే ఇలా టిష్యూ పేపర్ అనేది పీల్చేస్తుంది కదా. సో ఇలా పూర్తిగా యాడ్ చేసుకుంటాను. అలాగే మరో ఆయిల్ కూడా వేసి ఇలా తీసుకుంటానండి. సో అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకొని మనం ఈ క్రిస్పీ కాకరకాయలని మనం 1 వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.